ప్రస్తుతం మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుందండి. ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది వీరిపైన ఎప్పటి వరకు ఉంటుందంటే 2025 మార్చి 29వ తారీఖు వరకు ఉంటుంది. అప్పటి నుండి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. 2027 జూన్ 3వ తారీఖు వరకు శని మీనరాశిలోనే ఉంటాడు. అంటే ఈ ఫలితాలు అనేవి మీకు 26 నెలల పాటు కొనసాగుతాయండి. వీడియోలోకి వెళ్లే ముందు మకర రాశి వారికి అభినందనలు చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మార్చి మాసంతో ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తిగా ముగుస్తుంది. కాబట్టి మీ జీవితంలో చాలా వరకు అన్ని విషయాలలో మంచి మార్పుని గమనిస్తారు మీరు. శని భగవానుడు మీ 1వ ఇంటికి 2వ ఇంటికి అధిపతి అండి. 3వ ఇంట్లోకి ఇప్పుడు వెళ్తాడు కాబట్టి అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు. 3వ ఇంట్లో ఉండి మీ 5వ ఇంటి పైన 9వ ఇంటి పైన 12వ ఇంటి పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కానీ విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కానీ ఉన్నాయి. మతపరమైనటువంటి విషయాలలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తిని పెంచుకుంటారు. మకర రాశి వారి తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా మీతో వారి సంబంధం అనేది చాలా సానుకూలంగా ఉంటుందండి. మకర రాశి వారికి వారి తోబుట్టువులకి మధ్య గతంలో ఎన్ని గొడవలు ఉన్నా అవన్నీ కూడా సానుకూలంగా పరిష్కరింపబడతాయి. ముఖ్యంగా మకర రాశి వారికి సంతానం ఉన్నట్లయితే మీ సంతానం గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తారండి. మీ సోషల్ సర్కిల్ కూడా పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. మీకు స్వతహాగా వచ్చే తెలివితేటలని శని భగవానుడు స్థాన మార్పు తర్వాత ఇంకా బాగా ఉపయోగించగలుగుతారు. అలానే విదేశాలలో ఉన్నవారితో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీ పెరుగుతుంది. పోటీలో ప్రత్యర్థులను ఓడించటంలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే 7.5 సంవత్సరాల తర్వాత మకర రాశి వారు బ్యాక్ టు రైట్ పాత్ అని చెప్పవచ్చు అండి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ తెలివితేటలు అనేవి ఈ సమయంలో మీకు బాగా ఉపయోగపడతాయండి. చాలా వరకు అన్ని రంగాలలో కూడా అపారమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. అయితే 2025 మార్చి 29వ తారీఖు వరకు శని ప్రభావం ఉంటుందండి. శని వెళ్ళిపోయే ముందు చాలా మంచి ఫలితాలను అందజేస్తాడు. వైవాహిక జీవితంలో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీరు సానుకూలంగా ప్రవర్తించినట్లయితే అవన్నీ కూడా పరిష్కరింపబడే అవకాశాలు ఉన్నాయి. మతపరమైనటువంటి పర్యటనల పైన మొగ్గు చూపుతారండి. ఒకవేళ మకర రాశిలో జన్మించిన వారు ఏదైనా కారణాల వల్ల విదేశాలు వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే శని భగవానుడు ఈ సమయంలో మీ కలలను సాకారం చేస్తాడు, మీ కలలను నెరవేరుస్తాడు. ఖర్చులను కూడా తగ్గించుకుంటారండి. కాబట్టి పొదుపు అనేది పెరుగుతుంది, భవిష్యత్తు కూడా మెరుగ్గా ఉంటుంది. కేవలం ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రమే కాదండి, వ్యాపారం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుందండి. గతంలో ఏమైనా రుణాలు ఉన్నా సరే ఒకేసారి చెల్లించలేకపోయినా కొంచెం కొంచెంగా రుణాలు అనేవి తీర్చగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలను చేస్తారు. ఉద్యోగుల యొక్క జీతాలలో పెరుగుదల ఉంటుంది. ప్రేమ సంబంధాలు అనేవి సంతోషకరంగా ఉంటాయండి. కేవలం పెద్దవారికి మాత్రమే కాదు, విద్యార్థులకి కూడా మంచి సమయంగా చెప్పవచ్చు. కెరీర్లో విజయాన్ని సాధిస్తారు. అయితే 26 నెలల పాటు ఈ ఫలితాలు ఉండవండి. శని భగవానుడు తిరోగమన సంచారం చేసే సమయంలో కొన్ని ప్రతికూల ఫలితాలను కూడా ఎదుర్కొంటారు. అదెప్పుడంటే 2025 జూలై 13వ తారీఖు ఉదయం 7:24 నుండి 2025 నవంబర్ 28వ తారీఖు ఉదయం 7:26 వరకు శని భగవానుడు రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్గా మీకంటే కూడా మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. అలాగే చేతుల అవకాశాలు లేకపోయినా ఓవర్ కాన్ఫిడెన్స్తో మీకు ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేసే ఆలోచనలు కానీ మీకు అప్పటి వరకు అన్నం పెట్టే వృత్తిని వదిలేసే ఆలోచనలు మాత్రం మానుకోండి. జూలై నుండి నవంబర్ మధ్య కాలంలో, మళ్ళీ నవంబర్ మాసం తర్వాత మీకు అనుకూలంగానే ఉంటుంది. ప్రేమ పరంగా కుటుంబ పరంగా సంబంధాల విషయంలో ఎలా ఉండబోతుందంటే గతంలో కుటుంబ పరంగా కానీ
మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారితో కానీ ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఆవిరైపోయే అవకాశాలు ఉంటాయండి. ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి మబ్బు వీడుతుంది, అవగాహన పెరుగుతుంది, పెద్దల నుండి మంచి మద్దతు లభిస్తుంది, తోబుట్టువులతో మంచి సంబంధాలు ఉంటాయి. మీ సంతానం స్టార్టింగ్లో మీకు ఎదురు తిరిగినప్పటికీ కూడా వారి పురోగతి అనేది బాగుంటుందండి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం పరంగా ఎలా ఉండబోతుందంటే వైవాహిక జీవితం పరంగా కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారండి. ఇప్పటి వరకు పనుల్లో ఆటంకాలు చూసిన మకర రాశి వారు క్రమక్రమంగా వారి పరిస్థితులు అనేవి మెరుగుపడటాన్ని గమనిస్తారు. అన్ని సమస్యలు తీరిపోవు, కానీ ఏవైనా సమస్యలు ఉన్నా మీరు మంచిగా ప్రవర్తించారనుకోండి, ఈ సమయంలో మీ తెలివితేటలు కూడా బాగా ఉపయోగపడతాయి. తెలివిగా రాజీ చేసుకున్నారనుకోండి, అంతా మీ మంచికి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తగ్గుతాయండి, చాలా వరకు ఆదా చేయగలుగుతారు. కాబట్టి రాబోయే సమయంలో అంటే రాబోయే సంవత్సరంలో స్థిరమైనటువంటి ఆదాయ మార్గాలు అనేవి కనిపిస్తున్నాయి. పోనీ ఆదా చేయలేకపోయినా రుణాలను అప్పులను తిరిగి చెల్లించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ చేతిలో డబ్బులు ఉన్నట్లయితే, లిక్విడ్ క్యాష్ ఉన్నట్లయితే, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఆలోచిస్తున్నారో, దీర్ఘకాలిక పెట్టుబడులు పెడదామని ఎవరైతే ఆలోచిస్తున్నారో మీకు అనుకూల కాలం అండి, మీరు ప్రారంభించవచ్చు. మీకు రాబడిని తెచ్చిపెట్టే పెట్టుబడుల గురించి ఆలోచించడానికి చాలా మంచి సమయంగా చెప్పవచ్చండి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు చదువులో బాగా రాణించగలుగుతారండి. వారికి ఉండే సహజమైనటువంటి తెలివితేటలు అనేవి బాగా ఉపయోగపడతాయండి. అయితే చదువుకునేవారు అహంకారాన్ని విడిచిపెట్టాలి. అహంకారాన్ని విడిచిపెట్టి మీకు ఏవైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో మీ నైపుణ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మెయిన్గా విదేశాలలో చదువుకోవాలి అని కలలు కంటున్న వారికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. వైద్య వృత్తికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్న వారు, చదువులు చదువుతున్న వారికి విజయం సాధ్యమవుతుంది. మీరు బాగా కష్టపడినట్లయితే, సోమరితనాన్ని కనుక విడిచిపెట్టినట్లయితే ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. కాబట్టి నీట్ వంటి కఠినమైనటువంటి పరీక్షలను కూడా మొదటి ప్రయత్నంతోనే క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయని నేను చెప్పను, కానీ క్రమక్రమంగా కోలుకోగలుగుతారండి. ఒక రకంగా చెప్పాలంటే రికవరీ స్టేజ్గా చెప్పవచ్చు. ముందుగా మీరు శారీరక ఆరోగ్యం గురించి కాదు ఎక్కువగా ఆలోచించవలసినది, మానసిక ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి. అతిగా ఆలోచించవద్దు. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఖచ్చితంగా వారి ఆరోగ్యంలో మెరుగుదలనైతే చూస్తారు. ఇక మీరు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే మార్చి 29వ తారీఖు వరకు చిన్న చిన్న పరిహారాలను పాటించండి. ఆ తర్వాత పెద్దగా పరిహారాలను పాటించవలసిన అవసరం లేదు. అయితే శనివారాలలో మాత్రం శని భగవానుడి యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మకర రాశిలో జన్మించిన వారు ఎవరికైతే ఆల్కహాల్ అలవాటు ఉందో, ధూమపానం తీసుకునే అలవాటు ఉందో, మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఉందో, నాన్ వెజ్ తినే అలవాటు ఉందో, శనివారం రోజైనా విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. అలానే శని భగవానుడికి ప్రత్యేకమైనటువంటి రోజైన శనివారం నాడు కుక్కలకు, కాకులకు, పక్షులకు ఆహారాన్ని అందించండి. శని మీకు ఎంతో మేలు చేస్తాడండి.